సర్వోన్నతులు సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం తౌహీద్ లేని ఆరాధన వృధా. సోదరులారా, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, వాటికి ఉప కులాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన అయితే చేస్తున్నారు. మరి వారు ఆ ఆరాధన చేయడానికి లక్షల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్రల పేరుతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేస్తున్నారు. లెక్కలేనన్ని ఆరాధనలు చేస్తున్నారు. అయితే ఆ ఆరాధనలు సృష్టికర్తకు చేయని కారణంగా అవన్నీ వ్యర్థమైపోతున్నాయి. మరి అదేవిధంగా నేడు ముస్లిం సమాజంలో కూడా ఎంతో మంది ముస్లిములు ఆరాధన అయితే చేస్తున్నారు, కానీ వారి ఆరాధన వృధా అయిపోతుంది. మొన్న మేము ఒక విలేజ్కి వెళ్తూ ఉంటే జుమ్మాకి ట్రాక్టర్ నిండా కొందరు జనాలు వెళ్తున్నారు, అంతా ముస్లిములే. అందులో ఒక అతను ఉన్నాడు, అతను హజ్జుకు వెళ్ళొచ్చాడు. జుమ్మా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు భయ్ అని అంటే, మేము దస్తగిరి స్వామికి పెట్టుకున్నాము, వెళ్తున్నామని చెప్పేసి ఒక మేకపోతును తీసుకొని ట్రాక్టర్ నిండా జనాలు వేసుకొని వెళ్తున్నారు. మరి అతను 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హజ్జు చేశాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత దర్గా వద్దకు వెళ్తున్నాడు. ఇప్పుడు అతను 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన హజ్జు మిగిలి ఉందా? అది వృధా అయిపోయిందా? వృధా అయిపోయింది. అతను అంత దూరం ప్రయాణము, అంత ఖర్చు, అంత శ్రమ మొత్తం వృధా అయిపోయింది. తర్వాత పరలోకంలో అతను భయంకరమైనటువంటి శిక్షకు గురైతాడు. అందుకే అల్లా అంటున్నాడు, లైన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్. అల్లాతో పాటు వేరే వారిని జత చేర్చి ఆరాధనలో భాగస్వామ్యం కల్పిస్తే లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్, అలాంటి వారి యొక్క కర్మలను మేము వృధా చేస్తాము. అలాంటి వారి కర్మలు పరలోకంలో వారికి దేనికి కూడా ఉపయోగపడవు. సోదరులారా, అల్ బైహకి షుఐబుల్ ఈమాన్ కితాబులో బనీ ఇస్రాయిల్ యొక్క వృత్తాంతం తెలుపబడింది. ఒక అడవి మార్గం గుండా 2 విశ్వసించిన ముస్లింలు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆ గ్రామస్తులు అడ్డు తగిలారు. మీ ఇద్దరు మా గ్రామ దేవతకు బలిస్తే గాని మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు అని అన్నారు. అయ్యో, మేము ప్రయాణంలో ఉన్నాం, మా వద్ద ఏముంటుందండి, ఏమి లేకపోతే ఒక్క ఈగనైనా సరే బలివ్వండి అని అన్నారు. అందులో ఒకడు ప్రాణ భయంతో ఈగే కదా ఏమవుద్ది అని బలిచ్చాడు. మరొక వ్యక్తి ఈగను కాదు కదా, అంతకంటే అల్పమైన దాన్నైనా సరే నా ప్రభువు అల్లాహకు తప్ప నేను ఇంకా ఎవరికి కూడా నేను బలివ్వనని చెప్పి తెగేసి చెప్పాడు. అతన్ని చంపేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ వ్యక్తి అయితే ఈగే కదా అని చెప్పేసి ఆ విగ్రహానికి బలిచ్చాడు, ఆ వ్యక్తి నరకంలో కాలిపోతున్నాడు. ఏ వ్యక్తి అయితే ఈగను బలివ్వటానికి నిరాకరించి షహీద్ అయిపోయాడు, ఆ వ్యక్తి జన్నతులో ఉన్నాడు అని అన్నారు. ఈగే కదండి, ఆ ఈగ ద్వారానే, ఆ ఈగ కారణంగానే అతను నరకానికి వెళ్ళిపోయాడు. సోదరులారా, నిన్న మొన్ననే మేడారం జాతర జరిగింది. అయితే కొంతమంది ముస్లింలు ఇక్కడికి వచ్చి హలాల్ చేయకూడదు అనేటువంటి ధర్నాలు చేశారు, ఆంక్షలు పెట్టారు. ఇది ఒక విధంగా ముస్లింలకు మంచిదే, ఎందుకంటే అల్లాహ్ తాలా ఆ విధంగానైనా వీళ్ళను షిర్కు నుండి కాపాడుతున్నాడు. వాస్తవానికి దైవేతర మందిరాల వద్దకు వెళ్ళిపోయి, ఆస్థానాల వద్దకు వెళ్ళిపోయి, సమాధుల వద్దకు వెళ్ళిపోయి వారు బలులు ఇస్తే
అవి స్వీకరించబడతాయా? ఏ మాత్రం కూడా అవి స్వీకరించబడవు. సోదరులారా, ఆ జంతువుని తీసుకొని వచ్చే వ్యక్తి నియతి ఏముంది? మా దేవత కోసం నేను బలిస్తున్నాను అనేటటువంటి నియత్. ఆ జంతువు కొన్నది, దాన్ని తీసుకొని వచ్చింది, దాన్ని జిబాహ్ చేయించేది కూడా అదే ఉద్దేశం. అతను ఆరాధించేటటువంటి ఆ ఆరాధ్య దైవానికి బలి ఇవ్వటం అతని ఉద్దేశం. అక్కడికి వెళ్ళి ఈ దరిద్రులు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని కోస్తే అది హలాల్ అవుతుందా? హలాల్ అవ్వదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా మాయిదా 3వ ఆయతలో ఏం తెలియజేశాడు? వమా ఉహిల్ల లిగైరిల్లాహి బిహి, అల్లాహ్ పేరు కాకుండా వేరే వారి పేరు మీదుగా కోయబడినటువంటి జంతువు అది హరాం, అది ముస్లిములు తినరాదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. తఫ్సీర్ ఇబ్నే కసీర్ ఏమంటున్నారంటే సోదరులారా, అల్లాహ్ పేరు పలికినా సరే అది కోయబడే ఉద్దేశం నియత్ వేరే ఉంటే అది హరాం అయిపోతుంది అని చెప్పారు. ఇమాం కుర్తుబీ రహిమహుల్లాహి వారు అంటున్నారు, దైవేతరుల కోసం కోయబడే జంతువు అది ముస్లిం చేతితో కోయబడినా సరే అది హరామే అని తెలియజేశారు. షేఖుల్ ఇస్లాం ఇమాం ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి గారు అంటున్నారు, సమాధుల వద్ద బలులు ఇవ్వటము, ఆస్థానాల వద్ద బలులు ఇవ్వటము హరాం, దాని మాంసం తినటం కూడా హరామేనని ఇమాం ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి గారు తెలియజేశారు. అలాగే సోదరులారా, ఇమాం ఇబ్నే బాజ్ నేటి కాలపు పండితులు, ఈ మధ్య కాలంలోనే చనిపోయారు. ఆయన ఏమంటున్నారంటే, నేటి కాలంలో అనేక దేశాలలో ఏదైతే దర్గాల వద్ద బలులు ఇస్తున్నారో అది ముస్లింలు అక్కడ జిబా చేయటము హరామే, అక్కడ కోయబడిన జంతువు మాంసం తినటం కూడా హరామేనని బిన్ బాజ్ రహ్మతుల్లాహి గారు ఫత్వా ఇచ్చారు. సోదరులారా, కావున చాలా మంది ముస్లింలు మా బామర్దండి వెళ్ళకుంటే ఏమైనా అనుకుంటాడు, మా బావగారండి పిలిస్తే వెళ్ళకుంటే ఏమైనా అనుకుంటారని ఈ విధమైనటువంటి ఆలోచనలతోటి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మాంసం తినటము, అక్కడ వండిన భోజనాలు చేసి రావటము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది కూడా తౌహీద్కు విరుద్ధమైనటువంటి మాటే సోదరులారా. చాలా మంది ముస్లింలలో ఈ వైఖరి ఉంది. అబ్బాయి మేము వెళ్ళట్లేదండి, ఏదో సంబరం జరుగుతుంటే చూద్దామని వెళ్తున్నాం అంతే, మేము అక్కడికి వెళ్ళి ఏం చేయము, చూస్తాం అంతే. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ హుజరాత్ లో 7వ ఆయతలో ఏమంటున్నాడు? వజయ్యనహు ఫీ ఖులూబిహిమ్ వకర్రహ ఇలైకుముల్ కుఫ్ర వల్ ఫుసూక వల్ ఇస్యాన్, వారి హృదయాలలో మేము ఈమాన్ ప్రవేశింపజేశాము, వారి అవిధేయత పట్ల, అధర్మం పట్ల, షిర్క్ పట్ల, కుఫ్ర్ పట్ల వాళ్ళ హృదయాలలో రోత కలుగుతుంది. ఉలైక హుముర్ రాషిదూన్, ఇలాంటి వారే సన్మార్గం పొందిన వారని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. అల్లాహ్ ఏమంటున్నాడు? వారి హృదయాలలో షిర్క్ చూడగానే, అవిధేయత చూడగానే, దుర్మార్గం చూడగానే రోత కలుగుతుంది, అసహ్యం కలుగుతుంది. ఉలైక హుముర్ రాషిదూన్, ఇలాంటి వారే సన్మార్గం పొందిన వారని అల్లాహ్ అంటున్నాడు. మరి షిర్కు చూడగానే నీకు రోత, అసహ్యం కలగాల్సింది పోయి నేను సంబరం చూడడానికి వెళ్ళాను, నేను అక్కడ పాల్గొనట్లేదు, చూడటానికి వెళ్ళాను, నీ మనసులో ఈమాన్ ఉంటే ఆ షిర్క్ అనే పరమ దుర్మార్గాన్ని చూడడానికి నీ హృదయం ఎలా అంగీకరిస్తుంది? కావున సోదరులారా, చాలా మంది ఈ మాట మాట్లాడుతూ ఉంటారు, పీర్ల పండుగ మేము చెయ్యమండి, మొహర్రం దగ్గరికి మేము వెళ్ళమండి, ఏమంటే సంబరం జరుగుతుంది కాబట్టి చూడడానికి వెళ్తున్నాం అంతే, పటాకులు మేము పేల్చాం, వాళ్ళు పేలుస్తుంటే చూస్తున్నాం అంతే. ఈ వైఖరి ఒక ముస్లింలో ఉండకూడదు. నిజమైనటువంటి ఈమాన్ షిర్కును చూసి తట్టుకోలేదండి, నిజమైనటువంటి ఈమాన్ షిర్కును చూసి ప్రశాంతంగా ఉండలేదండి. నా ప్రభువుకు, నా స్వామికి జరగవలసిన ఆరాధన ఒక ప్రతిమకు జరుగుతుందని అతని హృదయం విలవిల్లాడిపోతుంది. సోదరులారా, ఇది ఈమాన్ అంటే. అందుకే అల్లాహ్ అంటున్నాడు, ఉలైక హుముర్ రాషిదూన్, సన్మార్గం పొందిన వాళ్ళంటే వీళ్ళే అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఇమాం ఇబ్నే బాజ్ రహ్మతుల్లాహి గారు అంటున్నారు, దర్గాల వద్ద, ఆస్థానాల వద్ద కోయబడినటువంటి జంతువు మాంసం తినటము హరాము, అక్కడ బలులు అర్పించడం కూడా పెద్ద షిర్కు అని ఆయన ఫత్వా ఇచ్చారు. కావున
ఏం చేసినా అల్లాహ్ కోసమే చేయాలి. అల్లాహ్ ఏమంటున్నాడు? ఖుల్ ఇన్నస్సలా వ నుస్కి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మా జీవితం, మా మరణం, మా నమాజ్, మా కుర్బానీ అన్ని సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్కి ఒక్కడికే అని పలకండి అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం నమాజ్ చేసినా, కుర్బానీ ఇచ్చినా, ఏ సత్కార్యం చేసినా, ఏ ఆరాధన చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా అది ఒక్క అల్లాహ్ ప్రసన్నత కోసమే అయి ఉండాలి తప్ప అందులో వేరే వారిని చేరిస్తే గనక అది ముమ్మాటికి అతి భయంకరమైనటువంటి షిర్క్ అవుతుంది. అలాగే అబూదావుద్ 3313వ హదీసు, భువానా అనేటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి ఒంటెను జిబా చేస్తానని మొక్కుబడి చేసుకున్నారు. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను భువానా అనే ప్రాంతంలో ఒంటెను జిబా చేస్తానని మొక్కుబడి చేసుకున్నాను, మరి దాన్ని తీర్చాలా వద్దా అని అడిగారు. అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నువ్వు ఎక్కడైతే ఒంటెను జిబా చేస్తానని మొక్కుకున్నావో ఆ ప్రాంతంలో ఏదైనా విగ్రహం ఉందా? లేదు ప్రవక్త అన్నాడు. ఏదైనా మందిరం ఉందా? లేదు ప్రవక్త అన్నాడు. పూర్వం ఏదైనా ఇతర మతాల యొక్క ఆచరణ సాంప్రదాయం అక్కడ జరుగుతుందా? లేదు ప్రవక్త అన్నారు. అలా అయితే నువ్వు ఒంటెని జిబా చేసుకోవచ్చు అన్నారు. ఎప్పుడు అనుమతి ఇచ్చారు ప్రవక్త గారు? అక్కడ విగ్రహం లేకపోతే, అక్కడ ఏదైనా ఒక మందిరం లేకపోతే, ఏదైనా దైవేతర సాంప్రదాయం నడవకపోతే అప్పుడు అది అల్లాహ్ కోసం అక్కడ జిబా చేయొచ్చు. ఒకవేళ అక్కడ విగ్రహం ఉండి, మందిరం ఉండి, చర్చి ఉండి, దర్గా ఉండి, సమాధి ఉండి దాని ముందర జిబా చేస్తానంటే అది హరాం అయిపోతుంది. కావున ఈ రోజు అజ్ఞానపు ముస్లిములు కొంతమంది ఎలా ఉన్నారంటే సోదరులారా, ఎక్కడైనా జాతరలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి జిబా చేస్తున్నారు, ఎక్కడైనా దర్గాల వద్దకు వెళ్ళిపోయి జిబా చేస్తున్నారు, సమాధుల వద్ద జిబా చేస్తున్నారు. అలాంటి ఆరాధన షిర్క్ అవుతుంది. దానికి బదులు పాపమే వారికి నరకానికి తీసుకెళ్తుందే తప్ప వారికి ఎలాంటి పుణ్యం అనేది రాదు సోదరులారా. మరి ఇలాంటి వారు బక్రీద్ వస్తే వారు కుర్బానీ ఇస్తారు, రంజాన్ వస్తే రోజాలు పెడతారు, మళ్ళీ దర్గాల వద్దకు వెళ్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రంజాన్ రాబోతుంది ఇన్షా అల్లా. రంజాన్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 15 గంటల పాటు ఉపవాసాలు ఉంటారు. చాలా పెద్ద ఇబాదత్ ఇది, చాలా పెద్ద ఇబాదత్. మరియు రాత్రి దాదాపు గంటన్నర సేపు తరావీహ్ నమాజులలో నిలబడుకుంటారు, సదకాలు చేస్తారు, జకాత్ ఇస్తారు. ఇవన్నీ సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇవన్నీ భద్రంగా ఉండాలి. రంజాన్లో నువ్వు పెట్టిన రోజాకు పుణ్యం రావాలి, నువ్వు నిలబడి చేసిన తరావీహ్ నమాజ్కి పుణ్యం రావాలి, నువ్వు ఇచ్చిన సదకాలకి, జకాత్కి, ఫిత్రా దానాలకి అన్నిటికీ పుణ్యం రావాలంటే అవి భద్రంగా ఉండాలి. అందుకే అల్లాహ్ అంటున్నాడు, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మి ఉలైక లహుముల్ అమ్ను వహుమ్ ముహ్తదూన్. ఎవరైతే విశ్వసించిన తర్వాత తమ విశ్వాసాన్ని షిర్కుతో కలవకుండా భద్రంగా కాపాడుకున్నారో అలాంటి వారికే అమన్, శాంతి ఉంది. వహుమ్ ముహ్తదూన్, సన్మార్గం పొందిన వాళ్ళు కూడా వాళ్ళే అని అల్లాహ్ తాలా అంటున్నాడు. సో కాబట్టి ఏ ఎండకు ఆ గొడుగు పట్టడము, చెప్పులు మార్చినట్టు, బట్టలు మార్చినట్టు, దైవాలను, దైవ విశ్వాసాలను మార్చడం ఇది ఒక ముస్లిం విధానం కాదు సోదరులారా. ఇబాదతులో షిర్క్ కలిస్తే ఏమైపోతుందంటే సోదరులారా, ఒక బిందెడు నీళ్లలో ఒక్క డ్రాప్ మలినం పడినా కూడా అది మీరు తాగుతారా? తాగరు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇచ్చేటువంటి ఇబాదత్ ఎలా ఉండాలంటే స్వచ్ఛమైనదై ఉండాలి. వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహు దీన హునఫా వ యుకీముస్సలా వ యూతుజ్ జకా వజాలిక దీనుల్ ఖయ్యిమ. అల్లాహ్ తాలా అంటున్నాడు, మీరు అల్లాహ్ను విశ్వసించిన తర్వాత మీ నమాజ్, మీ జకాత్ అన్ని అల్లాహ్ కోసం మాత్రమే ప్రత్యేకించుకోబడాలని ఆదేశించబడింది. దాలిక దీనుల్ ఖయ్యిమ, ఇదే నిజమైనటువంటి ధర్మం అంటే. కావున నేను రంజాన్లో రోజాలు కూడా పెడతాను, మౌలాలి దర్గాకు కూడా వెళ్తాను, నేను హజ్జుకు వెళ్తాను, ఉమ్రాకి వెళ్తాను, కశ్మీర్ దర్గా కూడా వెళ్తాను అంటే ఇలాంటి ఇబాదతు నువ్వు 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు చేసిన పావల అంత అనా పైష అంత పుణ్యం కూడా దానికి రాదు సోదరులారా. కావున చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఏ ఇబాదత్ చేసినా, అది కుర్బానీ ఇచ్చినా, దువా చేసినా, నమాజ్ చేసినా అల్లాహ్ కోసం అయి ఉండాలి. ముస్లిములలో చాలా మంది
ఎలా ఉన్నారంటే, నేను విజయవాడలో ఒక మసీదుకి వెళ్ళా, టైం అవుతుంటే మసీదుకి వెళ్ళాను. అక్కడికి వెళితే నేను ఒక దృశ్యాన్ని చూశాను. మగ్రిబ్ నమాజ్ అయిపోయింది, మగ్రిబ్ నమాజ్ చదువుకున్నాం. మసీదు మధ్యలో సమాధి ఉంది, సమాధి చుట్టూ గోడ ఉంది. ఇక్కడ నమాజ్ అయిపోయింది, వెంటనే అక్కడికి వెళ్ళి దువా చేసుకుంటున్నారు. ఎక్కడ? సమాధి దగ్గరికి వెళ్ళి దువా చేసుకుంటున్నారు. అరే, ఆశ్చర్యపోయాను అసలు. ఇదేంటిది? ఇక్కడ నమాజ్ చేశారు, ఇది అల్లాహ్ కోసం చేశారు. ఇప్పుడు దువా ఎవరి కోసం చేస్తున్నారు? ఆ సమాధిలో ఎవరైతే ఉన్నారో ఆయన పేరుతో దువా అడుగుతున్నారు. అంటే నమాజ్ అల్లాహ్ కోసం చేశారు. మీ నమాజు అల్లాహ్ కోసం చేశారు, నమాజ్ అల్లాహ్ కుబుల్ చేస్తాడు, దువా మాత్రం అల్లాహ్ కుబుల్ చేయడా? అంటే నమాజు వేరే అల్లాహ్ కుబుల్ చేస్తాడు, దువా మాత్రం ఔలియా కుబుల్ చేస్తాడా? ఏ విచిత్రం ఇది! అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు? వఅన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. మసీదులో అల్లాహ్ పేరు తప్ప వేరే వారిని పిలవకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. మసీదులు కేవలం అల్లాహ్ నామస్మరణ కోసం మాత్రమే నిర్మించబడ్డాయి. కావున మసీదులలో మీరు వేరే వారిని పిలవకండి. ఇక్కడ నమాజ్ చేశారు, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. అల్లాహ్, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తాము, నిన్ను మాత్రమే వేడుకుంటాము అని పలికాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు? యా మౌలాలి మద్దత్ కరు, యా హుసేన్ మద్దత్ కరు, యా దస్తగీర్ మద్దత్ కరు. ఎవరు మద్దతు ఇవ్వాలి? ఆ విధంగా ఈ రోజు చాలా మంది ముస్లింల వైఖరి ఉంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? ఇన్నల్లాహ సమీఉన్ బసీర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని వినేవాడు, అన్ని చూసేవాడు. ఏమండి, అల్లాహ్ బాగా వినగలడా? ఔలియాలు బాగా వినగలరా? అల్లాహ్ బాగా వినగలడా? ఔలియాలు బాగా వినగలరా? అల్లానే కదా. ఆయన కంటే ఎవరు ఎక్కువగా వింటారు? ఖౌలా బింతే సాలబా రదియల్లాహు అన్హా తన భర్తతో వాదన జరిగింది. నీవు నా తల్లి లాంటి దానివి అని చెప్పేశాడు భర్త. ఏమైపోయింది? జిహార్ అయిపోయింది. జిహాద్ కాదు, జిహార్ అయిపోయింది. అంటే విడాకులు అయిపోయింది. నేరుగా ఏడ్చుకుంటూ ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అల్లాహ్ యొక్క ప్రవక్త, నా భర్త నా మీద జిహాద్ చేశాడు, నేను హరాం అయిపోయాను, బిడ్డలు గలదాన్ని, నేనేం చేయాలని ఏడ్చుకునింది. అమ్మా, దీనికి సంబంధించిన ఆదేశం ఇంకా అవతరించలేదు, నేనేం చేయలేనని ప్రవక్త గారు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆమె అక్కడి నుంచి ఏడ్చి దువా చేసింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సూరా ముజాదల ఆయతలు అవతరింపజేశాడు. ఓ ప్రవక్త, తన భర్త విషయంలో నీతో వాదన చేసిన మహిళ మొరను అల్లాహ్ విన్నాడు. ఎవరైతే తమ కన్న వారు ఉంటారో వారే తల్లులు అవుతారే తప్ప అర్థం పర్థం లేని ప్రమాణాలు చేసినంత మాత్రాన వారికి తల్లులు అయిపోరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయతలు అవతరింపజేశాడు. ఇదిలా ఉంటే అమ్మ ఐషా రదియల్లాహు అన్హా వారు ఏమంటున్నారంటే, నేను ఆమె పక్కనే కూర్చొని ఉన్నాను, ఆమె ఏమి దువా చేసిందో నా చెవికైతే వినపడలేదు, 7 ఆకాశాలపైన ఉన్న అల్లాహ్ వినేశాడు. ఇది అల్లాహ్ యొక్క పవర్. మరి మీరు అంత బాగా, అంత చక్కగా వినే అల్లాహ్ని పెట్టుకొని ఎవరిని వేడుకుంటున్నారు? ఎవరైతే వినలేరో, ఎవరైతే చూడలేరో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి యా అలీ మద్దత్ కరు, యా హుసేన్ మద్దత్ కరు, యా అబ్దుల్ ఖాదిర్ జిలానీ మద్దత్ కరు, ఎవరిని వేడుకుంటున్నారు? సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 27వ సూర 80వ ఆయతలో అల్లాహ్ అన్నాడు, ఇన్నక లా తస్మిఉల్ మౌతా. ఓ ప్రవక్త, నువ్వు చనిపోయిన మృతులకు వినిపించలేవు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. చనిపోయిన మృతులకు నువ్వు వినిపించలేవు. ఈ మాట అంటే మరి బద్ర్ యుద్ధంలో అవిశ్వాసులతో మరి ప్రవక్త గారు, అవిశ్వాసుల శవాలతో ప్రవక్త గారు మాట్లాడారా లేదా? అది మౌజిజా, అది ఒక అద్భుతం అల్లాహ్ తాలా ఆ టైంలోనే ఇచ్చాడు. అర్థమైందా? అది కథం అయిపోయింది. ఆడికి ఇంకా చనిపోయిన ప్రతి మృతుడు వింటాడని దాని అర్థం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ టైంలో ఆ యొక్క అద్భుతాన్ని చూపించాడు. అది అప్పటికే. సో కావున లా తస్మిఉల్ మౌతా, చనిపోయిన వారు వినలేరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కాబట్టి అబ్దుల్ ఖాదిర్ జిలానీ చనిపోయారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మరణించారు, ఇమాం హసన్ మరణించారు, ఇమాం హుసేన్ మరణించారు. వీళ్ళందరికీ ఏదైనా మన మాట చేరాలంటే అది అల్లాహ్ వినిపిస్తే తప్ప వారంతటి వారు స్వభాగా వినలేరు. మరి అల్లాహ్ తాలా అంటున్నాడు, ఇన్ తద్ఉహుం లా యస్మౌ దుఆఅకుం. మీరు ఏ బాధను మొరపెట్టు
మొరపెట్టుకున్నా కూడా వాళ్ళు వినలేరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. మరియు వారు దానికి జవాబు కూడా ఇవ్వలేరు అని అల్లాహ్ తాలా అంటున్నాడు. సో కావున వీళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి దువా, సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి దువా అడుగుతున్నారు. సోదరులారా, లాజికల్ గా ఒక్కసారి ఆలోచించండి. ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారిని ఇరాకులో కుట్ర జరుగుతుంది, చంపడానికి ప్లానింగ్లు జరుగుతున్నాయి. మరి నిజంగా ఇమాం హుసేన్ రదియల్లాహు అన్హు వారికి దూరంగా ఉన్నవారి, బ్రతికి ఉన్నవారి మాటలు వినగలిగే అంత శక్తి ఉంటే ఆయన అక్కడికి వెళ్తాడా అండి? ఇరాక్ వెళ్తాడా? వెళ్ళడు కదా. అరే నన్ను చంపడానికి కుట్రలు జరుగుతున్నాయి, నేను వెళ్ళకూడదని అయిపోతాడు కదా. అంటే బ్రతికి ఉన్నప్పుడే శత్రువుల కుట్రల నుండి తనను తాను కాపాడుకోలేకపోయినటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రం ఈ మాటలు వింటాడా? ఆలోచించాలి కదా. సో ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా సమాధుల వద్దకు వెళ్ళిపోయి దువాలు, చేతులు చాచి దువాలు అడగటం అనేది ఇది ముమ్మాటికి షిర్క్. కావున ఏ దువా అడిగిన అల్లాహ్తోనే అడగాలి తప్ప ఔలియాల సమాధుల వద్ద దువాలు అడగటం అనేది షిర్క్ సోదరులారా. ఇమాం ఇబ్నే తైమియా రహ్మతుల్లాహి గారు మజ్ము అల్ ఫతావా 27/72లో తెలియజేశారు, మృతులను పిలవటము, వారి వద్ద దువా చేయటము షిర్క్. మృతులను పిలవటము మరియు వారి సమాధుల వద్ద వేడుకోలు. ఏ దువా? మృతుల మన్నింపు కోసం దువా కాదు, నా కోసం దువా అడగటం. ఈ విధమైనటువంటి వైఖరి షిర్క్ అని అనబడింది సోదరులారా. కావున బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళు వినలేని వారు చనిపోయిన తర్వాత ఏ విధంగా వినగలుగుతారు? సో కావున ఇక్కడ ఏ ఆరాధన చేసినా తౌహీదు ఉండాలి. షిర్క్ ఉంటే గనక అది ఎంత పెద్ద కర్మైనా సరే, ఎంత పెద్ద పుణ్యమైనా సరే అది వృధా అయిపోతుంది సోదరులారా. తౌహీదు లేకపోతే మాత్రం ప్రవక్త నీ కోసం ఎందుకు సిఫారసు చేస్తాడు? నీ ఆరాధనలో తౌహీదు లేకపోతే ఇమాం హుసేన్ నీ కోసం ఎందుకు సిఫారసు చేస్తాడు? నీ ఆరాధనలో తౌహీదు లేకపోతే అబ్దుల్ ఖాదిర్ జిలానీ ఎందుకు నీ కోసం సిఫారసు చేస్తాడు? తౌహీదు లేనందువల్లే కదా నూహ్ అలైహిస్సలాం వారు తన కుమారుడు కళ్ళ ముందర జల ప్రళయంలో మునిగిపోతున్నా కూడా ఏం చేయలేకపోయాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తండ్రిని కాపాడుకోలేకపోయాడు, కారణం తౌహీదు లేకనే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన బాబాయిని కాపాడుకోలేకపోయారు, కారణం తౌహీదు లేకనే. తౌహీదు లేకపోతే ప్రవక్తల వల్లనే కాదు తమ కుటుంబీకులను కాపాడుకోవడానికి, నీ వల్ల వద్దా? మరి తౌహీదు లేకుండా ఈ రోజు ఔలియాల సమాధుల వద్ద మోకాళ్ళు మీద పడిపోయి చేతులు చాచి ఏడ్చి మరి వేడుకుంటున్నారు. అది మీరు అల్లాహ్ని అడిగినట్టు కాదు, వాళ్ళనే అడిగినట్టు. అలా అడిగేవాడు ముమ్మాటికి షిర్కుకు పాల్పడినట్టే. సోదరులారా, ఈరోజు మేము సలాములు చెప్పడానికి వెళ్తున్నాం సమాధుల వద్ద కన్నా. సలాములు చెప్పడానికి వెళ్తున్నారా? సలాములు చెప్పే పద్ధతి ఇదా? ఏది? సమాధి దగ్గర అగ్గిపెట్టె, నూనె, దీపము, అగరబత్తీలు తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి వెలిగించడం, ఇదే సలాం చెప్పే పద్ధతి? ఆ సమాధి చుట్టూ ప్రదక్షిణలు తిరగడం, ఇదే సలాం చెప్పే పద్ధతి? వీళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు కూడా ఎలా ఉన్నాయి చూడండి. సో కావున సలాములు చెప్పాలంటే మీరు కబర్స్థానికి వెళ్ళిపోండి, దర్గాల వద్ద కాదు. కబర్స్థానికి వెళ్ళిపోయి అస్సలాము అలైకుం యా అహ్లల్ కుబూర్, ఓ సమాధి వాసులారా మీపై శాంతి కురువుగాక అని సలాం చెప్పిరండి. అది తప్పు కాదు. దర్గాల వద్ద ఆరాధన చేసే సమాధుల వద్దకు వెళ్ళిపోయి అక్కడ మేము సలాములు చెప్తున్నామంటే ఇది అబద్ధము. అలాంటిది కూడా షిర్కి అవుతుంది సోదరులారా. తౌహీద్ అన్నటువంటిది ఎంత ఘనత కలిగిందంటే సోదరులారా, ఆదం అలైహిస్సలాం వారి యొక్క కాలంలో ఒకే తల్లిదండ్రుల కడుపున పుట్టిన సంతానానికి పెళ్లిళ్ళు చేసే అనుమతి ఉండింది. తర్వాత షరియత్ మారిపోయింది. అలాగే నూహ్ అలైహిస్సలాం వారు, లూత్ అలైహిస్సలాం వారు లాంటి ప్రవక్తలు కూడా తమ భార్యల అవిశ్వాసులు అయినా కూడా వాళ్ళతో సంసారం చేశారు. ఆ అనుమతి, ఆ షరియత్ అప్పుడు ఉండింది. కానీ ఇప్పుడు మనము ఆదం అలైహిస్సలాం వారి సంతానములలోగా ఒకే తల్లి కడుపున పుట్టిన సంతానాన్ని పెళ్లి చేస్తున్న అనుమతి లేదు, ఇప్పుడు మారిపోయింది. మరి నూహ్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం యొక్క భార్యల మాదిరిగా అవిశ్వాసులతో సంసారం చేసే అనుమతి కూడా ఇప్పుడు లేదు. షరియత్ అనేది మారిపోతూ వచ్చింది. కానీ ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు మార్పు లేనటువంటి ఒకే సందేశం తౌహీద్.
తౌహీద్ మార్పు లేనిది. ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు కూడా అతి పెద్ద పుణ్యకార్యం తౌహీదు, అతి పెద్ద ఘోరమైన పాపము షిర్కు. ప్రతి ప్రవక్త సందేశం ఒకటే, వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అన్ ఇఅ్బుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. ప్రతి ప్రవక్త సందేశం ఇదే, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, వజ్తనిబుత్ తాగూత్, మరియు బహుదైవారాధన విడిచిపెట్టండి. కావున ఒక ముస్లిం ఏక దైవారాధన మీద స్థిరంగా ఉండాలి. మీ వద్ద గ్రంథం ఉంది, గ్రంథాన్ని చదవండి, తౌహీద్ తెలుసుకోండి. అదే అల్లాహ్ అంటున్నాడు, అలం తర ఇలల్ లదీన ఊతూ నసీబం మినల్ కితాబ్ యుమినూన బిల్ జిబ్తి వత్ తాగూత్. ఏమి గ్రంథం ఇవ్వబడిన ప్రజలను మీరు చూడలేదా? వారి వద్ద గ్రంథం ఉండి కూడా వాళ్ళు బహుదైవారాధనకు పాల్పడుతున్నారు, జిప్తు మూఢనమ్మకాలకు పాల్పడుతున్నారు అని అల్లాహ్ అంటున్నాడు. గ్రంథం పెట్టుకొని కూడా దాన్ని చదవకుండా, దాన్ని అనుసరించకుండా తాయితులని, దారాలని, నిమ్మకాయలని, టెంకాయలని, వాస్తులని, జ్యోతిషమని ఇలాంటి వాటి వెనకాల పడుతున్నారు నేడు ముస్లింలు. అలాంటి వాటిని నమ్మేవాడు ముస్లిం కాడు సోదరులారా. కావున చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, తౌహీద్ అనేది ఎంత ఘనమైనదంటే సోదరులారా, తౌహీద్ అనేది ఎంత ఘనమైనదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితము 63 సంవత్సరాలు. 63 సంవత్సరాలు. అందులో నబువ్వతు పదవి 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల్లో మక్కా జీవితం 13 సంవత్సరాలు, మదీనా జీవితం 10 సంవత్సరాలు. అంటే ప్రవక్త పదవి వచ్చిన దగ్గర నుంచి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఖురాన్ అవతరించడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 13 సంవత్సరాలు మక్కాలో ఉన్నారు ప్రవక్త గారు. తర్వాత అల్లా ఆదేశం వచ్చింది, మదీనాకి వెళ్ళిపోయారు. మదీనాలో 10 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత ఆయన మరణించారు. మదీనాకు వచ్చిన తరువాత సారాయి హరాం, జూదం హరాం, ఇంకా వ్యభిచారం హరాం, ఇలాంటి ఆదేశాలు చాలా వచ్చాయి, నిషేధాలు చాలా వచ్చాయి. అలాగే మదీనాకి వెళ్ళిన తర్వాత 5 పూట్ల నమాజ్ ఫర్జ్ అయింది, హజ్ ఫర్జ్ అయింది, రోజాలు ఫర్జ్ అయ్యాయి. ఇంకా తలాక్ ఆదేశాలు, తల్లిదండ్రుల యొక్క హక్కులు, ఆస్తుల వివరాలు మొత్తం మదీనాలో అవతరించాయి. పరదా అన్ని, మరి అన్ని నిషేధాలు మదీనాలో అవతరిస్తే, అన్ని ఆదేశాలు మదీనాలో అవతరిస్తే ఇంకా 13 ఏళ్ళు ఏం అవతరించినట్టు? తౌహీద్, కేవలం తౌహీదే. 13 సంవత్సరాలు తౌహీద్ అవతరించింది సోదరులారా. నూహ్ అలైహిస్సలాం తన జాతికి తౌహీద్ ఎలా ఇచ్చాడు? వాళ్ళు విశ్వసించకపోతే అల్లా ఎలాంటి శిక్షను తీసుకొని వచ్చాడు? ఇబ్రాహిం అలైహిస్సలాం తన జాతికి తౌహీద్ ఎలా ఇచ్చాడు? వాళ్ళు విశ్వసించకపోతే వాళ్ళ మీద ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది? ప్రతి ప్రవక్త హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈ ప్రవక్తలంతా ఎలా తౌహీద్ సందేశం ఇచ్చారు తన జాతికి అనే వృత్తాంతాలే అవతరించాయి. మొత్తం ఆఖిరతు, స్వర్గం, నరకం, తీర్పు దినం, వీటికి సంబంధించినటువంటివే 13 ఏళ్ళు దిగాయి. అంటే ఆలోచించండి, ఇంకా తౌహీద్ ఎంత ఘనమైనదో. 13 ఏళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జాతికి తౌహీద్ బోధించాడంటే తౌహీద్ యొక్క ఘనత, ఏకదైవారాధన ఘనత ఎంత గొప్పదో ఆలోచించండి. మక్కాలో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సారాయి హరాం చెప్పలేదు, జూదం హరాం చెప్పలేదు, కానీ షిర్క్ హరాం అని చెప్పాడు. కావున షిర్క్ అనేది అంత ఘోరమైనది సోదరులారా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి చేస్తేనే షిర్క్ అనుకుంటున్నారు, మేము ఒక చర్చికి వెళ్తేనే షిర్క్ అనుకుంటున్నారు, సమాధి వద్దకు వెళితే, అక్కడ దర్గా దగ్గరికి వెళ్తే షిర్క్ కాదనుకుంటున్నారు. ఏమీ లేదు, అక్కడ వాళ్ళు వేలాడదీసి ఆరాధిస్తున్నారు, వాళ్ళేమో నిలబెట్టి ఆరాధిస్తున్నారు, మీరు పడుకోబెట్టి ఆరాధిస్తున్నారు, అంతే తేడా ఏమి లేదు. వాళ్ళు ఎలా పూలమాల వేస్తున్నారు, మీరు కూడా అలాగే పూలమాల వేస్తున్నారు. వాళ్ళు ఎలా అక్కడ టెంకాయ కొడుతున్నారు, మీరు కూడా అక్కడ టెంకాయ కొడుతున్నారు. వాళ్ళు ఎలా ప్రదక్షిణలు తిరుగుతున్నారు, మీరు కూడా అలాగే ప్రదక్షిణలు తిరుగుతున్నారు. ఏం తేడా ఉంది? వాళ్ళు చేసేది షిర్కు, మేము చేసేది కాదంటే కాదు, రెండు షిర్కే. కావున తౌహీద్ లేనటువంటి ఇబాదత్తు వ్యర్థం. అందుకే చాలా మంది పొద్దున్నే మస్జిదుల నుండి గస్ట్కి వెళ్తూ ఉంటారు. గస్ట్కి వెళ్ళి నమాజుకి రండి బై, నమాజుకి రండి బై అని పిలుస్తూ ఉంటారు. మేము కూడా చాలా మా ప్రాంతాల్లో చూసాం, గస్ట్కి వస్తూ ఉంటారు కొంతమంది సోదరులు, పిలుస్తూ ఉంటారు. వాడి మెళ్ళలో తాయితుంటుంది, తీయమని చెప్పరు. వాడు దర్గాకి వెళ్ళేవాడే వెళ్ళొద్దు అని చెప్పరు. నమాజుకి వస్తే చాలు అనే విధంగా చెబుతూ ఉంటారు అన్నమాట. ఇది తప్పు. వాడి హృదయంలో
ఔలియాల పట్ల భక్తి విశ్వాసం పెట్టుకొని మసీదుకి వచ్చి నమాజ్ చదివితే ఏమైనా లాభం ఉందా? వాడి మెళ్ళలో తాయెత్తు మీద విశ్వాసం పెట్టి వాడు మసీదుకి వచ్చి నమాజ్ చదివితే ఏమన్నా లాభం ఉందా? ఫస్ట్ వాడి హృదయంలో షిర్కును తుడిచేయాలి, తర్వాత నమాజుకు పిలవాలి. అల్లా తాలా 13 సంవత్సరాలు తౌహీద్ బోధించిన తర్వాతే 5 పూట్ల నమాజు ఫర్జ్ చేశాడు. అలా కాదు భయ్, ముందు మసీదుకి అలవాటు అయితే తర్వాత మెల్లగా చెప్పొచ్చు ఇవన్నీ అంటారు. అదేం కాదు. అల్లా ఏమన్నాడు, వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. వాళ్ళు ఒకవైపు అల్లాహ్ను కూడా నమ్ముతున్నారు, మరోవైపు షిర్కు కూడా చేస్తున్నారు. ఇల్లా వహుం ముష్రికూన్, అలాంటి వారు ముష్రికులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే, ఒక అతనికి జబ్బు చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఏమన్నాడు, ఇదిగో బాబు మందులు రాయిస్తున్నాను, మందులు టైం టు టైం వాడు, అయితే ఫలానా చికెన్ అవి ఇవి తినమాకు అని చెప్పి అంటాడు. వీడేం చేస్తున్నాడు, మందులు మింగుతున్నాడు, అలాగని చికెన్ మటన్ కూడా తింటున్నాడు. జబ్బు తగ్గుద్దా? తగ్గదు. పథ్యం లేకపోతే తగ్గదు. అలాగే ఒకవైపు అల్లాహ్ను ఆరాధిస్తూ మరోవైపు ఔలియాల మీద భక్తి ప్రేమను పెట్టుకొని ఉంటే అలాంటి వాడి ఆరాధన కూడా వ్యర్థము. పరలోకంలో అలాంటి వారు నష్టపోతారు. కావున సోదరులారా, చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, తౌహీదుతో చేసిన ఆరాధనకే విలువ ఎక్కువ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నబవీలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, యద్ఖులుల్ జన్నత మిన్ ఉమ్మతి 70,000 బిగైరి హిసాబ్. నా ఉమ్మతిలో 70,000 మంది ముస్లిములు ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా జన్నత్కి వెళ్ళిపోతారు అని అన్నారు. చెప్పి వెళ్ళిపోయారు. సహాబీలలో చర్చ మొదలైంది, ఎవరా 70,000 మంది, ఎవరా 70,000 మంది, ఎవరా అదృష్టవంతులు అనేది. ప్రవక్త గారు మళ్ళీ వచ్చారు, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అల్లాహ్ యొక్క ప్రవక్త, 70,000 మంది ముస్లిములు నేరుగా డైరెక్ట్ గా జన్నత్కి వెళ్ళిపోతారన్నారు కదా, ఎవరు అదృష్టవంతులు అని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, హుముల్లదీన లా యస్తరుకున్ వలా యతతయ్యరున్ వఅలా రబ్బిహిమ్ యతవక్కలున్. వారు ఎవరంటే హస్త సాముద్రికములు చూయించుకోరు, అంటే నా జాతకం చెప్పు, నా చెయ్యి చూడు, నా చేతి రేఖలు చూడు అని జాతకం చెప్పించుకోరు, వాస్తులు నమ్మరు, మూఢనమ్మకాలు జోలికి వెళ్ళరు, శకునాలను నమ్మరు. వఅలా రబ్బిహిమ్ యతవక్కలున్. వారి నమ్మకం ఎప్పుడు ఎల్లవేళలా అల్లాహ్ మీద మాత్రమే ఉంటుంది. అలాంటి నికాసైన ముస్లింలు 70,000 మంది వాళ్ళు డైరెక్ట్ జన్నత్కి వెళ్ళిపోతారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఎవరు? ఆ 70,000 మందిలో నేను కూడా ఒకరిని కావాలి ప్రవక్త, నా కోసం దువా చేయండి అని ఉక్కాష రదియల్లాహు వారు లేచారు. నువ్వు కూడా 70,000 మందిలో ఉన్నావని చెప్పారు. కావున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 70,000 మందిలో మనము కూడా ఉండాలంటే ఈ జ్యోతిష్యాలు, వాస్తులు, శకునాలు, మూఢనమ్మకాలు ఇలాంటివి నమ్మకూడదు. ఒక ముస్లిం నిద్ర లేచినప్పటి నుంచి అల్లాహ్ పేరు పలికి బయలుదేరాలి, అల్లాహ్ పేరుతో వ్యాపారం స్టార్ట్ చేయాలి, అల్లాహ్ పేరుతో ప్రయాణం చేయాలి, అల్లాహ్ పేరుతో కార్యం మొదలెట్టాలి. అలాంటి వాడే అల్లాహ్ మీద నమ్మకం కలిగిన వాడు. అంతే తప్ప, మొన్న ఓ చోట పెళ్లికి వెళితే ఏమంటున్నారంటే, సోమవారం 9 గంటలకి నికా పెట్టుకున్నామన్నారు. సోమవారం 9 గంటలకి నికా, కాజీ సాబ్ ఆ రోజు ఊర్లో ఉన్నాడంట. మంగళవారం పెట్టుకున్నామంటే, లేదండి సోమవారం 9 గంటలకు. పోనీ బుధవారం పెట్టుకుందాం, లేదండి సోమవారం 9 గంటలకు. అరే ఇదేంటి, సోమవారం 9 గంటలకే ఏంటి? ఏ వారమైనా పెట్టుకోవచ్చు. ఇస్లాంలో అలాంటివి లేవు కదా. పగలైనా, రాత్రి అయినా, ఎండైనా, వానైనా ఎప్పుడైనా నికా చేసుకోవచ్చు, తప్పే లేదు. ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ పంతుల దగ్గరికి వెళ్ళి సోమవారం 9 గంటలకు ముహూర్తం పెట్టుకొని వచ్చారు. ఆ ముహూర్తానికి కాజీ సాబు మస్జిద్లో పెళ్లి చేయాలి. ఇంతకు మించిన దరిద్రం ఏమైనా ఉందా? ఇలా తయారయ్యారు ముస్లింలు. క్యాలెండర్ పెట్టుకుంటున్నారు, ఏదైనా పని చేసే ముందు రావు కాలం, యమగండ. 196 దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఇక్కడ తప్ప ఇంకే ఎక్కడైనా ఈ యొక్క రావు కాలం, యమగండ నమ్ముతారా అండి? నమ్మరు. కేవలము ఇది బిజినెస్. కావున ముస్లిములారా, మీ నమ్మకం, మీ భరోసా, మీ తవక్కల్, మీ ఈమాన్ ఎప్పుడు కూడా అల్లాహ్ మీదే ఉండాలి తప్ప దైవేతరుల మీద ఉండకూడదు, మూఢనమ్మకాల మీద ఉండకూడదు. సోదరులారా, రోజు ఒక కొత్త దేవుణ్ణి తీసుకొని వచ్చి నిలబెడుతున్నారండి. ప్రతిరోజు ఒక కొత్త దేవుణ్ణి.
ఒకడు షాదుల్లా అంటాడు, ఒక బాదుల్లా బాబా అంటాడు, ఒకడు షావలి బాబా అంటాడు, ఒకడు దస్తగిరి బాబా అంటాడు. ఏదేదో కొత్త కొత్త పేర్లన్నీ తీసుకొని వచ్చి పెడుతున్నారు. ఏమన్నారంటే పోయిన సంవత్సరం వాళ్ళ ఊర్లో మొహర్రం భలే చేశారంటండి, ఈసారి మన ఊర్లో కూడా చేయాలి. మన ఊర్లో చేయాలంటే దేవుడు ఉండాలి కదా, మన ఊర్లో దేవుడు లేడు. ఇప్పుడు ఏం చేయాలి? కొత్త దేవుడిని పెట్టాలి. ఇంకా కొత్త దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అదిగో ఫలానా వాడికి పూనకం వచ్చింది, మా ఊరి ఆఫ్సైడ్ దగ్గర షావలి బాబా వెలిశాడు, కట్టండి. ఇంకా దర్గా కట్టేశారు. ఏం చేయాలా? వీళ్ళు తాగడానికి, వీళ్ళు ఎదుర్కోవడానికి, వీళ్ళు డప్పులు కొట్టుకోవడానికి, వీళ్ళు డాన్సులు వేసుకోవడానికి, వీళ్ళు తాగి తందనాలు ఆడుకోవడానికి ఒక దేవుడు కావాలా? ఆ దేవుడి పేరు ఆ యాప్ సైడ్ దగ్గర పెట్టేశారు. ఇంకా షురు అవుతా ఉంటుంది అది. ఇండియాలో ఉన్న దర్గాలన్నీ కూడా ఇలా వెలిసినవే సోదరులారా. అదేమి అవులియాల దర్గాలు కాదు అవి, ఇలా వెలిసినవే. రాత్రి నాకు కలలో ఫలానా చోట మాబూల్ సుబాను ఉన్నాడు, కల్లో కనిపించాడు, గుట్ట మీద దర్గా కట్టేశారు. రాత్రి నాకు కలలో ఫలానా స్వామి కల్లో కనిపించాడు, ఫలానా చోట దర్గా కట్టేశారు. ఇలా వచ్చినవే అన్ని. ఇలా ఎవరైతే కొత్తగా దేవుళ్ళను తీసుకొని వచ్చి పెడుతున్నారో వాళ్ళందరికీ పట్టే గతి ఏమిటో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజు సందర్భంగా అమ్రు బిన్ లూహైని, బనీ ఇస్రాయేల్ మూసా జాతికి చెందినటువంటి శామిరీని నరకంలో కాలిపోతుండడం చూశారు. అమ్రు బిన్ లూహై అతను నరకంలో కాలిపోతూ ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ ఉన్నాడు. కడుపు చిరిగిపోయింది, పేగులు బయటపడుతున్నాయి, ఆ పేగులు లోపలేసుకుంటున్నాడు, జారిపోతున్నాయి. ఏడుస్తూ బెంబేలెత్తుతో నరకమంతా తిరుగుతున్నారు. ప్రవక్త గారు చూశారు. అమ్రు బిన్ లూహై అల్ ఖుజాయి ఏం చేశాడనంటే సిరియా వెళ్ళాడు వ్యాపార నిమిత్తం. అక్కడ హుబల్ దేవత అనే విగ్రహాన్ని తీసుకొని వచ్చి మక్కాలో పెట్టాడు. అప్పటి వరకు మక్కా ప్రజలు ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం మీద ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ధర్మాన్ని తుడిచేసి అమ్రు బిన్ లూహై విగ్రహారాధన స్టార్ట్ చేశాడు. అందుకు అమ్రు బిన్ లూహైకి ఆ గతి పట్టింది. ఈ రోజు ఎవరైతే ఈ సమాధులని, దర్గాలని, కొత్త వాటిని పెట్టి హంగుల ఆర్భాటాలు హంగామాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్రు బిన్ లూహైకి పట్టిన గతి పడుతుంది నరకంలో సోదరులారా. తమాషా అనుకుంటున్నారా? షావలి బాబా దర్గా, బాదుల్లా బాబా దర్గా, ఆ బాబా ఈ బాబాలంతా దేవుళ్ళు అయితే అల్లా ఎవరు? ఇంకా సృష్టికర్తకు చేయాల్సిన ఆరాధనలన్నీ చనిపోయిన వాళ్ళ సమాధులకు చేస్తూ మేము ముస్లింలు మరి ఎలా చెప్పుకుంటున్నారండి? లా ఇలాహ ఇల్లల్లాహ్, ఈ కలిమా యొక్క స్వచ్ఛతను, ఈ కలిమా యొక్క నిజాయితీని, ఈ కలిమాలో ఉన్నటువంటి ఇఖ్లాసును గుర్తించండి సోదరులారా. తీర్పు దినం రోజున ఒక దాసుని ప్రవేశపెట్టడం, 99 రిజిస్టర్లు మొత్తం పాపాలే, అన్ని ఏమి లేవు అతని దగ్గర, పుణ్యాలు మొత్తం పాపాలే. అలాంటి వాడు నేను అయిపోయాను, నేను నాశనం అయిపోయానని ఏడుస్తూ ఉంటే అల్లాహ్ తాలా అంటాడు, నీ దగ్గర ఒక సత్కర్మ ఉంది భద్రంగా. ఏంటది? ఒక చిన్న పత్రంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉంటుంది. ఈ చిన్న పత్రం ఏం చేస్తుంది అనుకుంటాడు, కానీ 99 రిజిస్టర్ల పాపాలన్నీ ఒక త్రాసులో, లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమ చిన్న పత్రం ఒక త్రాసులో. ఎప్పుడైతే దైవ దూతలు లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే చీటి ఆ పత్రంలో, ఆ త్రాసులో వేశారు, 99 రిజిస్టర్ల పాపాలు, పర్వతాలు ఉన్న పాపాలన్నీ తేలిగ్గా పైకి వెళ్ళిపోయాయి. ఇది లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత సోదరులారా. కావున తౌహీద్ మీద స్థిరంగా ఉండాలి. తౌహీద్ లేకపోతే ఏ వ్యక్తి కూడా సాఫల్యం పొందలేడు సోదరులారా. కావున చెబుతున్నటువంటి చివరి మాట ఏమిటంటే సోదరులారా, రంజాన్ వస్తుంది. మీ ఆరాధనలు స్వచ్ఛందంగా అల్లాహ్ దగ్గర కుబుల్ కావాలంటే మీరు రోజా పెడుతున్నారు, అల్లాహ్ కోసమే పెట్టండి. మీరు తరావీ నమాజ్ చేస్తున్నారు, అల్లాహ్ కోసమే చెయ్యండి. మీరు ఇఫ్తార్లు సహరీలు పెట్టిస్తున్నారు, అల్లాహ్ కోసమే చెయ్యండి. సదకాలు దాన ధర్మాలు చేస్తున్నారు, అల్లాహ్ కోసమే చెయ్యండి. దువా అడుగుతున్నారు, అల్లాహ్ కోసమే చేయండి. మీరు చేసే రుకులు, సజ్దాలు, జిక్ర్ ఇవన్నీ కూడా అల్లాహ్ కోసమే చేయండి. లేదండి మేము ఇక్కడ కూడా చేస్తాము, మేము దర్గాల వద్ద కూడా చేస్తామని అంటే గనక ఇది కల్తీ ఆరాధన. అలాంటి కల్తీ ఆరాధన అల్లాహ్ దగ్గర స్వీకారయోగ్యం కాదు. కావున మీ యొక్క ఆరాధనలను కాపాడుకోండి. ఏ ఇబాదత్ చేసినా తౌహీద్తో చెయ్యండి. షిర్కు లేని ఆరాధన చెయ్యండి, బిదాత్ లేని ఆరాధన చెయ్యండి. స్వచ్ఛమైన ఆరాధననే అల్లాహ్ కుబూల్ చేస్తాడు సోదరులారా. కావున ఇబాదతులో షిర్కు కలిస్తే విషం కలిసినట్టే సోదరులారా, అన్నంలో విషం కలిసినట్టే. కావున ఇబాదతులో షిర్కు లేకుండా చూసుకోండి. మీ యొక్క ఆరాధనలను స్వచ్ఛంగా కాపాడుకోండి. కాపాడుకుంటేనే పరలోకంలో అల్లాహ్ వద్ద పూర్తి ప్రతిఫలం వస్తుంది సోదరులారా.
అల్లాహతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి మన సంతానానికి స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని మన సంతానాన్ని షిర్క్ నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని 5 పూటల నమాజులు స్థాపించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.